అందరికీ నమస్కారం. వారణాసి మూవీకి జేమ్స్ కెమెరన్ ఇప్పుడు వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో నిజంగా వర్క్ చేస్తే ఎలా ఉంటుందంటారు? సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు నిజంగానే వర్క్ చేయబోతున్నారా? అంటే ఇక్కడ రాజమౌళి గారితో కలిసి పనిచేస్తున్నారనే వార్త కాదు. వాస్తవం ఏం జరిగిందంటే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ చిత్రం రేపు 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ ప్రీమియర్ షో బెనిఫిట్ షోలు చేస్తారు కదా, అందులోగా రాజమౌళి గారు ఆ చిత్రాన్ని చూసిన తర్వాత ఆ విషయంలో కెమెరాన్ గారును రాజమౌళి గారును మాట్లాడుకున్నారు. ఒకరినొకరు సినిమా గురించి చిట్ చాట్ చేసుకున్నారు. అది వీడియో కాల్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సినిమా గురించి బాగా మాట్లాడుకుంటూ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఒకరినొకరు పొగడుకోవడం కానీ, ఆ చిత్రం తాలూకు మంచి చెడులు ప్లస్లు మైనస్లు మాట్లాడుకుంటూ ఇండస్ట్రీ గురించి రకరకాలు మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ అన్న తర్వాత. అందులో భాగంగా మీరు గొప్ప వాళ్ళని వీళ్ళు అనడం, వాళ్ళు గొప్ప వాళ్ళని కూడా సహజమే. అట్లాంటి చిట్ చాట్లు జరుగుతాయి కదా. దాంతోపాటు ఈ జేమ్స్ కెమెరన్ గారు అడిగారు, మీ రాబోయేటువంటి వారణాసి చిత్రం షూటింగ్ జరుగుతుంది కదా, ఆ షూటింగ్ నేను రావచ్చా అని అడిగాడు. సరదాగా చూడొచ్చు కదా అని ప్రశ్నించడం. వెల్కమ్ అండి, గ్రేట్, మీరే కాదు, మీరు వస్తే మాత్రం మాకే కాదండి, యావత్ సినిమా ఇండస్ట్రీనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తప్పకుండా రావాలని జరిగింది. ఆ చర్చ అలా జరిగింది. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మనకు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సినిమా ప్రమోషన్లో భాగంగా మనం ఈ విధంగా టెక్నీషియన్ సినిమా క్రూస్ అంతా కూర్చొని ఏదో డిబేటు, చిట్ చాట్లు, ఇంటర్వ్యూలు, రకరకాల ఎత్తుగడలతో ఏదో రక రూపంలో సినిమాని ప్రమోట్ చేయడానికి, ఆ సినిమాలో ఉన్నటువంటి మంచి చెడుని, ఆ సినిమా వాల్యూస్ని, ఒక బజ్ క్రియేట్ చేయడానికి, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి, ఆ సినిమా గురించి చర్చ జరగడానికి, సినిమా గ్రామీణ స్థాయికి వెళ్ళడానికి, దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే మనం ఎన్నోసార్లు చూసాం. ఒక సినిమా రిలీజ్ కాగానే హీరో టీం అంతా కూర్చొని ఆ సినిమాకి పనిచేసిన డైరెక్టర్, హీరోయిన్లు అంతా కూర్చోవడం, ఒక ఫేమస్ యాంకర్ తోడో లేదంటే ఏదో రకం వాళ్ళు రకరకాల స్కిట్ చేసేసి ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్లో, స్టేజ్ మీద కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ జేమ్స్ కెమెరన్ రాజమౌళి మాట్లాడుకున్న విషయం చూస్తూ ఉంటే, రాజమౌళిని జేమ్స్ కెమెరన్ వాడుకున్నాడా, రాజమౌళి వాడుకున్నాడా అర్థం కాలే. కానీ ఎందుకంటే ఎవరు మాట్లాడుకున్న వీడియో కాల్ మామూలుగా మాట్లాడుకోవచ్చు, కానీ రాజమౌళి గారు ఎలా మాట్లాడారు, ఓ స్క్రీన్లో కనెక్టివిటీ ఇచ్చి జేమ్స్ కెమెరన్ మాట్లాడుకున్నది వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్నదంతా కూడా రిలీజ్ చేశారు. అంటే ఏంటంటే తప్పేం చేసుకోవచ్చు. రాజమౌళి కూడా రాజమౌళి గారు సినిమా స్టార్టింగ్ ఆలోచన ప్రారంభమైన కాడి నుంచి సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్లు వచ్చి దానికి అవార్డు వచ్చేంత వరకు, అంటే అప్ టు 0 స్థాయి నుంచి అవార్డు స్థాయి వరకు ప్రతిదీ మానిటరింగ్ చేసుకుంటాం. దాన్ని ప్రతిదీ ఒక పిఆర్ స్టెంట్ అంటాం దాన్ని మామూలుగా వ్యవహారిక భాషలో, అంటే పబ్లిక్ రిలేషన్స్ అనుకోవచ్చు, ప్రెస్ రిలేషన్స్ అనుకోవచ్చు. దాన్ని ఒక మేనేజ్మెంట్గా చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాడు. వారణాసి సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాని పక్కన మేకింగ్ వీడియోలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడో ఇప్పుడు ఒక గ్లిమ్స్ చిన్న బిట్స్ రిలీజ్ చేస్తుంటాడు. తానేమైనా అంటే దాంట్లో హీరో తాలూకు ఫైటింగ్ సన్నివేశాలను ఈయనే చేస్తున్నట్టు, ఈయన ప్రాక్టీస్ చేస్తున్నట్టు మన బాహుబలి ఎన్నో మేకింగ్ చిత్రాలు రిలీజ్ చేశాడు. అంటే సినిమాని ఏ విధంగా అయినా సరే ఒక బజ్ క్రియేట్ చేయడము, పబ్లిక్లో ఒక ఇంట్రెస్ట్, క్రియాసిటీ క్రియేట్ చేయడము, దాన్ని ఏదైనా కమర్షియలైజ్ చేసుకోవడంలో రాజమౌళి గారు అన్వేషణ చేయి. ఈ జేమ్స్ కెమెరన్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ కూడా దానికి కూడా వారణాసి సినిమాకు బస్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో వారణాసిలో జేమ్స్ కెమెరన్ డైరెక్షన్ చేయబోతున్నాడా, ఇండియాకి రాబోతున్నాడా, ఆ సీన్లు చూడబోతున్నాడు, ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది కదా. సోషల్ మీడియా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి కదా. దాంతో వారణాసి సినిమాకి జరగాల్సిన బజ్ కానీ, క్రియేషన్ అయితే కానీ ఏదైతే క్రియేట్ అయినట్టుగా, సో రాజమౌళి ఇస్తే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ప్రమోషన్, ఇప్పుడు వారణాసికి కూడా ప్రమోషన్ అయినట్టే కదా ఇక్కడ. ఖచ్చితంగా వారణాసి కూడా ప్రమోషన్ అయితే రేపు పొద్దున జేమ్స్ కెమెరన్ ఇండియాకి వస్తాడు. వారణాసి ఎక్కడ లొకేషన్ అయితే ఆ లొకేషన్ బహుశా ఫిలిం సిటీలో అయితే ఫిలిం సిటీ కానీ, నారక్రామ్గూడలో ఎక్కడ జరుగుతుందో మనకు అంత వివరాలు తెలియదు. ఆయన అక్కడికి వస్తాడు. ఆ గ్రీన్ మ్యాట్ స్టూడియో వర్క్స్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్లో ఉంటాయి అట్లా ఫాంటసీ చిత్రాలను కూడా. గ్రీన్ మ్యాట్లో కావచ్చు, లేకపోతే సెట్టింగ్స్లో కావచ్చు, ఎక్కడ జరిగితే అక్కడ ప్లైగా మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కడ జరిగితే అక్కడ. కొన్ని సందర్భాల్లో మన హైదరాబాద్లో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని చూసాం. మన
ముంబైలో చేస్తుంటారు. Yes, yes. వీళ్ళైతే చెన్నైలో కొన్ని చేస్తారు. వాళ్ళ ఇష్టం, ఆ సబ్జెక్టుని బట్టి వాళ్ళ డిమాండ్ని బట్టి ఏ కంపెనీ మంచిగా చేస్తారు, ఏ ఎకనామికల్ రేటు ఎవరు ప్రైస్ తక్కువ ఇస్తే వాళ్ళతో చేయించుకుంటారు. బట్ హైదరాబాద్లో కూడా విఎఫ్ఎక్స్ చేయడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ ఇష్టం, ఎక్కడ చేస్తే అక్కడ జరిగితే వాళ్ళు అక్కడికి వచ్చి చూడడం కానీ, మనం వాడే కెమెరాలు టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకంటే ఎక్విప్మెంట్ టెక్నికల్ ఎక్విప్మెంట్, బట్ మన గ్రామీణ స్థాయిలో లేదా మనకి దాన్ని మనకున్నటువంటి నాలెడ్జ్ ఏ విధంగా వాడుతున్నాం ఇవన్నీ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినా కూడా మనకు అంతకన్నా ముఖ్యంగా ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్ రానప్పుడు వెనకటి 1950లో 1960లోనే మాయాబజార్ లాంటి, నర్తనశాల లాంటి రకరకాలైనటువంటి విఠలాచారి గారి దయ్యాల సినిమాలు లాంటి ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు తీసాం. అప్పుడు ఏవి కెమెరాలు కానీ ఇన్ని టెక్నిక్స్ లేవు. అయినా కూడా ఆ రోజుల్లో కూడా మన ఇండియా చలనచిత్ర చరిత్రలో చాలా వండర్స్ క్రియేట్ చేసాం. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, చూసుకోవడము, కావాల్సిన ఆయన నుంచి ఏమైనా నాలెడ్జ్ నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఆ ఎపిసోడ్ కెమెరాన్ గారు ఇండియాకి వచ్చి వెళ్ళేంతవరకు జరిగే ఎపిసోడ్ ప్రతిదీ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఇదే సోషల్ మీడియాలో చర్చ రూపంలో చూస్తాం. సార్, ఇప్పుడు రాజమౌళి గారు ఇలా హాలీవుడ్ మూవీ రిలీజ్ అయ్యే ముందు రాజమౌళి గారి వైపే చూస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాజమౌళి గారు నిన్నటి త్రిపుర చిత్రంతో కానీ, బాహుబలి చిత్రంతో కానీ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఆయన ఏం తక్కువ స్థాయి డైరెక్టర్ ఏం కాదు. టెక్నిక్స్ అంటే కమర్షియల్ హీరో సినిమాని హీరో మెప్పించడంలో కానీ, తీసిన సినిమాని కమర్షియలైజ్ చేయడంలో కానీ, ఆ కమర్షియల్ చిత్రాలని వాల్యుయబుల్గా అంటే ఆస్కార్ లెవెల్ అంటే అవార్డ్స్ ఇప్పించడం కానీ ప్రతిదీ కూడా రాజమౌళి గారికి అందవేషణ చేయి. సో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. అందుకే ఈరోజు కెమెరాలు ఏంటంటే హాలీవుడ్ డైరెక్టర్లు ఈరోజు మన తెలుగు డైరెక్టర్ తోటి చర్చ చేయడం కానీ, ఏం జరిగినా కూడా ఇంటరాక్ట్ అవ్వడం అనేది కూడా మంచి పరిణామంగా చెప్పవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.